వచ్చింది. ఆ 90,000లో 32,000 రూపాయలు భోజనానికి ఖర్చు పెట్టుకున్నారు అనమాట. ఒకటే రోజు 3 రోజులైనా వాళ్ళు రాసుకొని ఉండొచ్చు. మొత్తం 96 మందికి ఒకటే రోజు 32,000. వాళ్ళని కూడా అడిగా, మీరు టీ కాఫీలు ఇచ్చారని. మిల్క్ బిల్లు కూడా 2,000 రూపాయలు రాసుకున్నారు. అందులో 32,000 ఒకటే రోజు జరిగిందంటే ఉదయం టిఫిను షాప్లో నుంచే తీసుకొచ్చాం, రాత్రి భోజనానికి ఇచ్చాం, మధురెడ్డి గారు సాయంత్రం దోపట్లు పెంచారు. ఎంత వచ్చింది ఫండ్ అంటే 90,000. మనం అందులో ఏం అడిగామంటే భోజన వసతి ఖర్చులకి ఎంత అయింది, 32,000 చిల్లర భోజనానికి 96 మంది. 96 అవి కూడా డీటెయిల్స్ ఇస్తాను. అందులో స్కామ్ ఎట్లా ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా 15,000 పైన ఉంది. ఇలాంటి చిన్నవన్నీ మనం అనుకుంటాం, కాకపోతే ఒకసారి మనం కానీ దీన్ని కానీ తీసుకెళ్తే అలాంటి వచ్చాన్ని గవర్నమెంట్ ఎందుకో వాళ్ళకి ఆ రోజు మంచి భోజనం పెట్టించి ఏమైనా మంచి దుప్పట్లు కొడిస్తే ఆ 3 రోజులు పనికి పోవాల్సిన వాళ్ళు ఇవి వచ్చే గవర్నమెంట్ వచ్చే మాకు నాందాయి ఆ 3 రోజులు చదువుకుంటారు. ఒకటే రోజు పెడతారు, ఆ 2 రోజులు మనలాంటి వాళ్ళు ఎవరో దగ్గర డబ్బులు తీసుకుంటారు. అట్లా అప్పుడైపోయి వాళ్ళు ఇంకా ఆడే ఉన్నారు. వెంటనే మారిపోద్ది అని కాదు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ బాగా యూటిలైజ్ అవ్వాలి అనే దానికోసం ఈ 3 విషయాల మీద మాట్లాడుతాము. ఈ మీరు నన్ను ఆరోపణలు అనుకున్న డాక్టర్ గారి మీద మీరు మాత్రం ఖచ్చితంగా రాయండి, ఆరోపణలనే రాయండి. అవి ఎట్లా ప్రూఫ్ అవుతాయా తర్వాత ఇవన్నీ నివేదిక కలెక్టర్ గారికి పంపించి రేపు సత్యకుమార్ గారికి ఇవన్నీ ఇస్తాను. తర్వాత అదే ఉంటారు వాళ్ళకి ఆ 3 రోజులు మీరు భోజన ఖర్చులు పంపిస్తే ఒకటే రోజు మీరు పని చేసేసుకొని చేతులు దులిపేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఈరోజు ఇంత బిల్ అయిందని చెప్పి మీరు మొత్తం రాసేసుకొని వచ్చిన డబ్బులన్నింటినీ కూడా మీరు పక్కదోవ పట్టించినందువల్ల అవి ఒకవేళ మీ జేబులో పోయేవో పై వాళ్ళ జేబులో పోయేవో అయితే ఇందులో కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెడితే మాత్రం అవన్నీ నిజాలు బయటకు రావు. త్వరలో దీని మీద ఒక నివేదిక వారికి అందించడం జరుగుతుంది. సో నేను వాళ్ళందరినీ అడిగేది ఒకటే, ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వారికి మీరు న్యాయం చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కానీ లేకపోతే పరికరాలు కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ నోటి దగ్గర మట్టి కొట్టొద్దు. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. 5వ తారీఖున 4, 5, 6 ఆ టైంలో మిచంగ్ తుఫాన్ అనేది ఒక భారీ తుఫాన్ ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అంతా అతలాకుతలం అవుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకార చర్యలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో జల్దింగ్కి కూడా రెవెన్యూ శాఖ వారు పెద్ద మనసుతోటి ఇక్కడుండే చల్లా అనాథుల్ని గిరిజనుల్ని వాళ్ళని కొంతమంది ఊరు బయట ఉంటే ఆ గుడిసెల వాళ్ళని కూడా తీసుకొచ్చి వారిని హై స్కూల్లో వారికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వసతిలో మేము కూడా తెలుసుకున్నాం మీడియా మిత్రుల ద్వారా. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా నేను ఆ రోజు ఉదయం అల్పాహారం అందించాను, మధ్యాహ్నం రెవెన్యూ వాళ్ళు భోజనం అందించారు, సాయంత్రం మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేయగా రాత్రిపూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మధురెడ్డి గారు కూడా ఆ రోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ ఒక్క రోజుకి మధ్య ఆర్టీఐ చట్టం ద్వారా నేను ఈ భోజన వసతికి ఎంత జరిగింది అని నేను అడిగితే వాళ్ళు 32,600 రూపాయలు, తర్వాత పాలకి 2,000 రూపాయలు, ట్రాన్స్పోర్ట్కి 1,500, అంటే టోటల్ ఫండ్ 90,000 వచ్చింది. దాంట్లో 32,600 రూపాయలు ఫుడ్కి పెట్టారు, అంటే 96 మందికి ఫుడ్కి పెట్టారు. తర్వాత డ్రింకింగ్ వాటర్కి 380, మిల్క్కి 2,000, ట్రాన్స్పోర్టేషన్ 1,500. వాళ్ళని అడగడం జరిగింది, ఆ గిరిజనులను అడగడం జరిగింది, మీకేమైనా పాలు ఇచ్చారా అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం జరిగింది అనమాట. సో 2,000 కూడా వాళ్ళ మీద చెప్పి మిల్క్కి 2,000 రూపాయలు ఇక్కడ వేశారు. మొత్తం టోటల్గా 36,480, అంటే 90,000 రూపాయలు ఫండ్ వస్తే
36,480 భోజనానికి ఖర్చు పెట్టామన్నారు. ఆ రోజు ఉదయం మేము దగ్గరున్నాం, మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సాయంత్రం భోజన వసతుల్లో కూడా నేను పాల్గొంటున్నాను. మహా అయితే రోజుకి 96 మందికి మీరు భోజనం పెట్టినా కూడా 10-15 వేల కంటే ఎక్కువ మించదు. ఇందులో 15,000 రూపాయలకు పైగా నిధులు పక్కదోవబడ్డాయి. రెవెన్యూ శాఖ వాళ్ళు ఒకసారి దీని మీద దృష్టి పెట్టాలి. దీని త్వరలో కలెక్టర్ గారికి ఇదే ఒక రిపోర్ట్ నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం పేద ప్రజలకు డబ్బులు ఇవ్వమని పంచుతూ ఉంటే అందులో మనం దాన్ని ఎంత సైడ్ అయ్యచ్చు, డ్యూటీలు షిఫ్ట్ వారీగా చేసుకుంటే ఈ మండలంలో మరిన్ని వైద్య సేవలు పేద ప్రజలకు అందుతాయి. ఇది మా యొక్క ఆలోచన. పర్సనల్ అజెండా అంటూ ఏం లేదు. పేద ప్రజలకు మీ వైద్య సేవలు షిఫ్ట్ వారీగా అందాలి. ప్రతిరోజు ఇది 24 గంటల హాస్పిటల్, 9 to 5 జాబ్ కాదు, షిఫ్ట్ బేసిస్ రావాలి అనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. మూడో విషయం, ఫోకస్ ఎక్కడుంది? ఈ మధ్య మహమ్మద్ రసూల్ ఆయన కూడా నన్ను కలవడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడించడం జరిగింది. ఆయనకి గత 18 నెలలుగా జీతం రాకుండా ఇబ్బంది పడుతున్నాను. ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ఆయన ఒకవేళ టెంపరీగా ఉండని, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అతను, ఆ ల్యాబ్ టెక్నీషియన్ వెళ్ళిపోయిన తర్వాత 18 నెలలుగా ఇప్పుడు జీతం రావడం లేదా. జీతం రాకుండా ప్రధాన కారణం ఇద్దరు డిఎంహెచ్ఓలు. ఒక ఆయన ఇంతకుముందు పెంచలయ్య గారు ఉంటే ఆయన ఈ మధ్య సస్పెండ్ అయ్యారు లంచం తీసుకున్న కేసులో. ఆయనకు పెద్ద అవినీతి కొండ. ఆయన సస్పెండ్ అయిన తర్వాత కూడా కొత్త డిఎంహెచ్ఓ గారు వచ్చినా కూడా ఈ రోజుకి ఆ డిఎంహెచ్ఓ గారు ఈయన అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంటే అది అంతటి దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఈ డాక్టర్ గారు శాసించడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంటే ఒక మనిషికి 18 నెలలుగా జీతం ఇవ్వకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం తిని బతకాలి? ఎందుకు మీకు అంత ఇగో? ఎందుకు? ఈ సందర్భంగా వాళ్ళని ఒక్కనే కోరుతా ఉన్నా. 1.5 సంవత్సరం నుంచి మన జల్దింక్లో ల్యాబ్ టెక్నీషియన్ లేడు. మరి వైద్య సేవలు ఏ విధంగా రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారు? ఆ రసూల్ అనే అతనికి ఇంతవరకు మీరు జీతం పెట్టకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారికి కానీ వారి ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగినా కూడా అది మీరు పూర్తిగా మీదే బాధ్యత. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా డాక్టర్ గారిని, రసూల్ గారికి వెంటనే మీ యొక్క సైడ్ నుంచి అప్రూవల్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఆయనకి జీతం పెట్టాలని. త్వరలో మీ మీద ఒక ఎంక్వైరీ కూడా జరుగుతుందనేది మాకు తెలుస్తుంది. ఈ లోపల ఆయనకి జీతం పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి. తర్వాత ఆమె చర్యలు తీసుకోవాలని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు అది నవ్వు వచ్చింది అప్పుడు చూస్తూ ఉంటా. నా మీద చర్యలు తీసుకోవడం ఏంటి? నేను మీడియా ముఖంగా ఇప్పుడు అడుగుతా ఉన్నా, రమ్మని చెప్పండి కలెక్టర్ గారిని, గౌరవ శాసనసభ్యుల్ని, గౌరవ కలెక్టర్ గారిని, ఇద్దరిని ఆయన ద్వారానే మనం పిలిపిద్దాం. హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఓపీ రికార్డులను పరిశీలిద్దాం. ఎవరెవరు రోజు ఓపీ వస్తున్నారు. ఈరోజు ఓపీ ఆర్ఎంపీఎల్ డాక్టర్ల దగ్గరికి వచ్చినటువంటి ఓపీ వాళ్ళ దగ్గర వారం కూడా ఉండడం. అంటే ఒకరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి ఓపీని పరిశీలిస్తే ఆర్ఎంపీఎల్ దగ్గరికి వెళ్తే ఆ రోజు ఓపీ వాళ్ళకంటే 50 నుంచి 100 మంది దాకా ఉన్నారు. అంటే ప్రభుత్వ వైద్యశాలలోకి ఎక్కువ మంది రావాల్సినటువంటి జనాలు ఈరోజు ఆర్ఎంపీల దగ్గరే ఎక్కువైపోతాం. అంటే మీ సేవలు ఎట్టుపోతున్నాయి? మీరు దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? నేను ఈ సందర్భంగా అడుగుతాను. అదేవిధంగా 5 సంవత్సరాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ వస్తూ ఉంది. ఆ వచ్చిన వాటిల్లో మీరు హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ ఒక ఆయన ఉన్నారు, వెంకటరమణయ్య గారని. ఆయన కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆయన సంతకాలు కూడా మీరు తీసుకొని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారా? నాడు నేడులో, గత ప్రభుత్వంలో నాడు నేడులో బిల్డింగ్లు, హాస్పిటళ్ళు, స్కూల్స్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కొన్ని వాటిలో చేయించుకున్నారు. దాని తర్వాత కూడా రిపేర్లు వచ్చాయా డోర్లకి?
డోర్లకి రిపేర్లు వచ్చాయా, ఒక ఓపీ రిజిస్టరు ప్రింటింగ్కి లేదా 10 ఓపీ రిజిస్టర్లు ప్రింటింగ్కి 7,000 రూపాయలు పైన అవుతాయా? ఇవన్నీ కూడా గౌరవ కలెక్టరు, శాసనసభ్యులు సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ నిజాలు బయటికి రావాల్సి ఉంది. ఇట్లా ఒక ప్రాథమిక వైద్య కేంద్రంలో 2 డాక్టర్లు పెడితే చుట్టుపక్కల ఉండే విలేజెస్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా 24 గంటలు వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. కాబట్టి ఆ వైద్య సౌకర్యాలు 2 డాక్టర్లు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా పేద ప్రజలు కూడా వైద్య సేవలు అందుకుంటారు అనే ఒక గొప్ప ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, గత 4 సంవత్సరాలుగా కిందట వచ్చినటువంటి జలదంకి గ్రామం ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్లు వాళ్ళ యొక్క వైద్య సేవలు రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉన్నాయి. వైద్య సేవలు క్వాలిటీ లేకుండా పోతూ ఉంది. గత వాళ్ళు వచ్చిన 5 ఏళ్లలో మనం చూసుకుంటే మేము స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే, వచ్చారు 2 ఒకటే కుటుంబం నుంచి వచ్చారు, ఇబ్బంది లేదు, చాలా చక్కగా జరుగుతాయని అనుకున్నాం. అవి రాను చాలా క్వాలిటీ లేనటువంటి వైద్య సేవలు అయిపోయాయి. అవి కూడా అవి ఎలా జరుగుతుందంటే, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం, నేను ఈ మధ్య వాళ్ళ దగ్గర నుంచి కొంత డేటా తీసుకుంటే 57 కాన్పులు ఈ 5 ఏళ్లలో జరిగింది. 57 సాధారణ కాన్పులు జరిగాయి. ఈ 57 కాన్పుల్లో మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అవి కొంతమంది ఇంట్లో కాన్పు జరిగితే అవి కూడా హాస్పిటల్లోకి తీసుకొచ్చి ఫోటోలు తీసుకొని అవి హాస్పిటల్ ఖాతాల్లో వేసుకున్నారనేది ఒకటి ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకోటి, ఒక 3 నెలల కిందట ఇదే మీడియాలో కొన్ని కథనాలు వస్తే, వాళ్ళు వార్తలు రాస్తే వైద్య సేవలు జరగడం లేదని వార్తలు రాస్తే, ఆ రోజు నేను పత్రికాముఖంగా కొంతమందికి విలేకరులకు చెప్పడం జరిగింది, ప్రకటన ఇవ్వడం జరిగింది. అది చూసిన వెంటనే ఆయన పక్క రోజు నాకు ఏమీ తెలియదంటూ, నేను తెలుసుకోకుండా మాట్లాడానంటూ నా మీద గౌరవ కలెక్టర్ గారు, మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా మండల అధ్యక్షులు ముడికిషోర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ రాకేష్ గారికి, బాలకోటయ్య గారికి, మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక 3 విషయాల మీద ఈ జలదంకి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. 3 విషయాల్లో మొదటగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమంలో ఈ మండలంలో జరుగుతూ ఉన్నాయి. ఏ గ్రామమైనా వికసించాలి అంటే లేదా అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రామానికి మొట్టమొదటి కావాల్సినటువంటిది రోడ్లు. ఆ రోడ్లు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా పైన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి యొక్క మంచి ఆలోచనతో ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చాలా తొందరగా జరిగిపోయాయి. ఉదాహరణకు, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి గమలపాలెం గ్రామంలో 35 లక్షల రూపాయలతోటి అక్కడ రోడ్లు నిర్మించుకోవడం కూడా జరిగిందన్నమాట. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధిలో భాగంగానే అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 35 లక్షల రూపాయలతోటి రోడ్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు వేశారు. దాని తర్వాత జల్దింకి టు గమలపాలెం కనెక్టివిటీ రోడ్డు కోసం కూడా సురేష్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దాని మీద కూడా త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక రెండో విషయం, మనకి కేంద్ర